ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మే నెల 5వ తేదీ నుండి మే నెల 11వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. మేషరాశిలో రవి శుక్ర గ్రహాలు, వృషభ రాశిలో గురుగ్రహం, కన్యా రాశిలో కేతుగ్రహం, అలాగే కుంభరాశిలో శనిగ్రహం, మీనరాశిలో చంద్ర బుధ కుజ రాహుగ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి రాశిలోనే రవి శుక్ర గ్రహాలు, అలాగే 2వ స్థానంలో గురుగ్రహం, 6వ స్థానంలో కేతుగ్రహం, 11వ స్థానంలో శనిగ్రహం, 12వ స్థానంలో చంద్ర బుధ కుజ రాహుగ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ స్థితిని అనుసరించి ఈ వారం ఈ మేషరాశి వారికి మంచి శుభ లక్షణాలు పెరిగి కనబడుతున్నాయి. ముఖ్యంగా రాశిలో ఉచ్చగ్రహమైన రవిగ్రహం, అలాగే ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి శుక్రగ్రహం, అలాగే 2వ స్థానంలో భాగ్యాధిపతి వ్యయాధిపతి అయినటువంటి గురుగ్రహం సంచరిస్తూ ఉండడం అనేది ఒక ముఖ్యమైన విశేషం. అలాగే ఈ విశేషాలని అనుసరించి ఈ వారం ఈ మేషరాశి వారికి మంచి శుభ లక్షణాలు ఉన్నాయని తెలుస్తుంది. మంచి గట్టి నిర్ణయాలు పటిష్టంగా తీసుకోవడం, వాటిని సరైన సమయంలో సరైన విధానంగా అమలు చేయడం అంతా బాగా ఉంటుంది. అలాగే ధనస్థానంలో గురువు గారు ఉండడం వలన ధనస్థానం వృద్ధి అయింది. ఆ వృద్ధి లక్షణాలను బట్టి ధనయోగాలు బాగా పెరుగుతాయి. అనేక రకాల విషయంలో మంచి ధనయోగాదులు కలిగి రకరకాల మార్గాల్లో కూడా ధనయోగాలు పెరుగుతున్నాయి. అలాగే కుటుంబ సభ్యులు బంధుమిత్రుల అందరితో కూడా సఖ్యత బాగా పెరుగుతుంది. అందరి చేత గౌరవించబడతారు, కీర్తించబడతారు. అలాగే గృహ వాహన యోగాదులన్నీ కూడా ఈ వారం అనుకూలపడుతూ ఉన్నాయి. కాబట్టి అట్లాంటి ప్రయత్నాలు చేసే వాళ్ళకు కూడా ఈ వారంలో గృహయోగం కానీ వాహన యోగం కానీ కలిగే అవకాశం ఉన్నది. అలాగే విద్యార్థులకి విద్యా సంబంధించిన ప్రయత్నాలు చేసే వాళ్ళకి, కొత్త కొత్త కోర్సులు అవి నేర్చుకునే వాళ్ళకి కూడా మంచి అనుకూల స్థితి ఉంటుంది. అలాగే రుణ సంబంధించిన విషయాల్లో మనం రుణ విముక్తి కలిగే అవకాశం బాగానే ఉంది. అటువంటి విముక్తికి తగినంత ధనం వస్తుంది. దాని ప్రయత్నాలు చేసే అవకాశం ఉంటుంది. అయితే ఎక్కడ కూడా పొరపాటున కూడా రుణాలని తగ్గించుకోకుండా వచ్చిన ధనాన్ని మరో రూపంలో ఖర్చు పెట్టకూడదు. ధనం రాగానే ముందు రుణాలు తీర్చడానికి గట్టి ప్రయత్నం చేయండి. అలాగే ఆరోగ్య సంబంధించిన విషయాల్లో కూడా పెద్దగా ఇబ్బంది లేదు. ఎటువంటిదైనా చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ కూడా వెంటనే అవి తొలగిపోయే అవకాశం బాగానే ఉంది. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ కూడా అవన్నీ తొలగిపోవడానికి మంచి అవకాశం ఉంది. వెంటనే తొలగిపోతాయని అర్థమవుతోంది. అట్లాంటి సమస్యలే రాకుండా చూసుకోవచ్చు. అలాగే అదృష్టయోగం కూడా బాగుంది. ఆర్థిక విధానాలన్నిటి కూడా ఒక పద్ధతి ప్రణాళికలు తయారు చేసుకోగలుగుతారు. వాటిని బట్టి అమలు చేసే విధానం కూడా బాగుంటుంది. ధన సంబంధించిన విషయాల్లో ధనాన్ని ఆకర్షించడానికి తగిన ప్రయత్నాలు చేస్తారు. అలాగే మనకు రావాల్సిన ధనాన్ని కూడా మనం తెప్పించుకోవడానికి
తగినటువంటి పద్ధతులన్నీ అవలంబిస్తారు. మన ధనం మనకి సకాలంలో అందుతుందని అర్థమవుతోంది. అలాగే భాగ్యస్థితి కూడా మంచి వృద్ధిలోకే వస్తుంది. అంత పెద్దగా ఇబ్బంది అయితే ఉండదు. అలాగే ఉద్యోగ స్థితి, ఉద్యోగ వ్యవహారాదులు, వృత్తి, ఉద్యోగము, వ్యాపారము మొదలైన విషయాల్లో కొంచెం చురుకుదనం పెరుగుతుంది. అన్ని రకాల విషయాలు కూడా బాగానే రాణిస్తారు. ఉద్యోగ స్థానంలో, ఉద్యోగ వ్యాపార స్థానాలలో మంచి కీర్తి ప్రతిష్టలు కలిగే అవకాశం ఉంది. అయితే ఏకాదశంలో శని ఉండడం కూడా ఇక్కడ లాభం అనేది తెలుస్తోంది. అనుకూల స్థితి కనబడుతోంది. అలాగే ఖర్చులు కూడా ధనయోగాదులు పెరిగినట్టుగానే ఖర్చులు కూడా రకరకాల ఖర్చులు రకరకాల పద్ధతుల్లో వస్తూ ఉంటాయి. అంటే విద్యా నిమిత్తమైతే ఏమి, గృహ సంబంధమైన, అలాగే వ్యవసాయ వ్యాపార మొదలైన లక్షణాలన్నీ కూడా వాటికి సంబంధించిన ఖర్చులు కూడా ఈ వారం ఏదో ఒక రకమైన రూపంలో మనకి ధనం చెల్లించవలసిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి రావడానికి కూడా ఏ విధంగా అయితే ధనయోగాలు అనుకూలపడతాయో అలాగే ఖర్చు అవడానికి కూడా కొన్ని సందర్భాలు వస్తుంటాయి. అయితే అలా రావడం వల్లనే ఈ ఖర్చులన్నీ మనం చేయగలుగుతామని అర్థం చేసుకోవాలి. మొత్తానికి ఈ వారం అంటే వారి వారి స్థితిగతులను బట్టి, వారి వారి ఆలోచన సరళిని బట్టి అందరికీ కూడా శుభ ఆధిక్యత కలిగినట్టుగానే ఈ మేషరాశి వారికి చెప్పబడుతోంది. అలాగే దూర దేశాలు, దూర ప్రయాణాలు చేయాలనుకునే వాళ్ళకి ఇది అనుకూలమైన సమయంగానే తెలుస్తుంది. అలాగే దైవ దర్శనాలు, తీర్థయాత్రలు మొదలైనవి చేసే అవకాశం బాగానే ఉంది. అటువంటి ప్రయత్నాలు, ఆలోచనలు చేసుకున్న వాళ్ళకి ఇది సరిగ్గానే కుదురుతుంది. అలాగే విద్యార్థులకి, విద్యా సంబంధించిన వ్యాపారాలు చేసే వాళ్ళకి, అలాగే బ్యాంకింగ్ వ్యవస్థలో ఉండే వాళ్ళకి అందరికీ కూడా అన్ని రకాలుగా బాగానే ఉన్నట్లుగా తెలుస్తోంది. కొత్తగా వ్యాపారాలు ఆరంభించే వాళ్ళకు కూడా ఇది సరైన సమయమే. ఇది అనుకూలపడుతుందని తెలుస్తోంది. అలాగే వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి కూడా ఇది సరైన సమయమే. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి, అనుకూలంగానే ఉందని తెలుస్తోంది. ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఈ మేషరాశి వారు ఈ వారం ఉమామహేశ్వర స్వామి ప్రార్థన నమస్కారాలు చేసుకోవడం, పూజలు చేసుకోవడం బాగుంటుందని తెలుస్తోంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.